సో మొత్తానికి కుమారి ఆంటీ అయితే మరి కాసేపట్లో షాప్ ఓపెన్ చేయబోతున్నారు. మరి ఇక్కడ చాలామంది కస్టమర్స్ అయితే వచ్చారు మళ్ళీ అంటే తినడానికి. దాదాపుగా 4 రోజుల నుంచి వస్తూనే ఉన్నారు షాప్ దగ్గరికి. ఏమాత్రం కూడా ఇక్కడ పబ్లిక్ అయితే తగ్గట్లేదు. కుమారి అంటే ఎప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, చూడడానికి వచ్చే వాళ్ళు మరికొంతమంది. అయితే అయినప్పటికీ కొంతమంది ఇప్పుడు ఒక అన్న మనతో పాటు ఉన్నారు. అన్నవరం నుంచి వచ్చానని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అన్న, మీ పేరేంటి? రాజా అన్న పేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నవరం దగ్గర అండి. చూసారా, అన్నవరం నుంచి వచ్చారంట కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి. ఎట్లా అనిపిస్తుందండి? అంటే దాదాపు 4 రోజుల పాటు కుమారి ఆంటీ షాప్ అయితే మూసివేశారు. దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలుసా మీకు విషయం? విషయం తెలియదు. నేను నైట్ బయలుదేరి వచ్చానండి ఇక్కడికి. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు. జస్ట్ చూసి సరదాగా తినేసి వెళ్దామని వచ్చాను అక్కడ నుండి. ఈరోజు మళ్ళీ షాప్ రీఓపెన్ చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా తిందామని వచ్చి ఎంత దూరం వచ్చాం కదా. ఈరోజు ఓపెన్ చేయడం బాగానే ఉంది. మళ్ళీ రేపు నైట్ ట్రైన్కి ఇంటికి వెళ్ళిపోతాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించారు. ఇక్కడికి కూడా రాబోతున్నారంట. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? దానికోసం మనకేం తెలియదండి. మాది ఆంధ్ర. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడరా? హలో సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకల్ అండి. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చారా? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇటు వచ్చేసి చూసి వెళ్దామని వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన వచ్చింది అనుకోవచ్చా? మా రాజకీయాల గురించి మనకు సంబంధం లేదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పోనీ అంటే ఇంత సాధారణమైన వ్యక్తి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఇక్కడికి వచ్చి సందర్శిస్తానని చెప్పడం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మంచిగానే ఉంది. ఏముంది, తప్పేముంది? మంచిగానే ఉంది. అదే చూద్దాం. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు అది తినేసి వెళ్తూ ఉంటాను. ఒకవేళ వచ్చారేమో తినేసి వెళ్దామని వచ్చాను. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చా. రాజమండ్రి నుంచి వచ్చారు? అవును. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి? అవునవును. ఎట్లా తెలుసు మీకు కుమారి ఆంటీ? అదంతా యూట్యూబ్లో చూసి ఫేమస్ అయ్యారు కదా, అందుకని తినడానికని వచ్చా. 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పేసి 2 లివర్లు ఎక్స్ట్రా వేయించుకోవడానికి వచ్చారా? అవునవును. అదంతా ట్రోల్ చేశారు, తెలుసా మీకు అది? అదైతే మనకి తెలియదు కానీ ఫుడ్ అయితే బాగుంది అన్నారు. తినడానికి అయితే వచ్చా. నిన్న నైట్ బయలుదేరి మార్నింగ్ దిగా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఈ విషయంపై స్పందించారు. ఇక్కడ జరిగిన ఇష్యూ గురించి మీకు తెలుసా? పోనీ తెలియదండి. దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ రద్దీ బాగా పెరిగిపోతుంది అని చెప్పేసి ఆంటీ బాగా ఫేమస్ అవుతుందని కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి షాప్ అయితే మూసివేయించారు. మరి ఈ రోజైతే రీఓపెన్ చేస్తున్నారంట. ముఖ్యంగా మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించడం అంటే ఎట్లా ఇక్కడికి వచ్చి కూడా సందర్శిస్తానని చెప్పారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ విషయం అయితే మనకి తెలియదండి. కాకపోతే ఆమె మన యూట్యూబ్లో అంతా ఫేమస్ అవడం వల్ల మేము ఇక్కడ తినడానికి వచ్చాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ మనకైతే అంత ఐడియా లేదు. మీరేం చెప్తారు? ఏం చెప్తామండి, అవనిగడ్డ నుంచి వచ్చాము మేము. అవనిగడ్డ నుంచి వచ్చారు కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి. అవును, ఆంటీ ఫుడ్ చాలా ఫేమస్ అయింది, బాగా వైరల్గా మారింది ఆంటీ. ఇంకా దానికోసం ఒకసారి చూద్దాం, ఆంటీని కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పి వచ్చేది. నేను వెజ్జా నాన్ వెజ్జా మీరు ఏం తింటారు? అన్నీ ఆల్ ఐటమ్స్. ఇక్కడ మరి అన్ని ట్రై చేసి వెళ్తారా? ఖచ్చితంగా ట్రై చేసి వెళ్తాను నేను. మరి ముఖ్యంగా ఆంటీ లివర్ కర్రీస్ చాలా బాగుంటాయి అంట. ఒకసారి దానివల్లనే ఫేమస్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా ట్రై చేసి వెళ్ళాలి అంతే. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఆంటీకి మంచిగా సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి, అవి మాత్రం ఎవరు చేయకూడదు. ఆంటీని ఎప్పుడు సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, ఎక్కడెక్కడ నుంచో అనంతపూర్ నుంచి, అన్నవరం నుంచి, అదేవిధంగా చాలా అంటే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఆంధ్ర నుంచి రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి కూడా ఇక్కడికి ఆంటీ ఫుడ్ తినడానికి మాత్రమే వస్తున్నారు. సో యూట్యూబ్లో చూసి కూడా ఆంటీ ఫేమస్ అయ్యారనే విధంగా, అదేవిధంగా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని అందరూ చెప్పడంతో మరి ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళాలని కూడా ఎక్కడెక్కడ నుంచి అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. మరి ఇంకా సేపట్లో అయితే ఆంటీ రానుంది, చూడాలి. ఒకసారి చూద్దాం పదండి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కుమారి ఆంటీ మొత్తానికి రానే వచ్చేసారు షాప్ దగ్గరికి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొంత వాళ్ళు అయితే ఇబ్బందులకు గురవుతున్నారు మీడియా వచ్చిందని. సో ఇక్కడ నుంచి వెళ్ళిపో అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వెళ్ళిపోండి అని మీడియాతో మాట్లాడడానికి అయితే సిద్ధంగా లేరు వాళ్ళు. तेजा माइक सांग माइक्स 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 ओके इंको ओपन कर रहा है लोगा राने लोगा लोगा साइड को लेफ्ट को लेफ्ट के అట్లాగా వచ్చే సైడ్ కి వచ్చే
అంటే విజువల్ జై కుమారి ఆంటీ తప్పండి ఆగు నేనే పట్టుకున్నా సో మొత్తానికి కుమారి ఆంటీ రానే వచ్చేసారు. చూసారా గుంపులు గుంపులుగా అయితే ఆంటీకి అసలు ఇంత స్పేస్ కూడా ఇవ్వకుండా షాప్లోకి కూడా రానివ్వకుండానే మొత్తం అంటే జనాలు మొత్తం కూడా మీద పడిపోతున్నారు. యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ వచ్చి అంటే మొబైల్స్లో రికార్డ్ చేయడం వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందికి గురై చేస్తున్నారు ఆంటీని. సో ఆంటీ అదే చెప్తున్నారు మొత్తానికి అంటే మీడియాతో మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఎందుకంటే మీడియా వాళ్ళని రాణించడం వల్లే కొంచెం రద్దీ అనేది బాగా పెరిగిపోతుంది అనే క్రమంలో ఎవరితో మీడియాతో మాట్లాడొద్దు, మీరు కెమెరాలోకి రావద్దని కూడా కొంత వాళ్ళు పోలీసు వాళ్ళు ఆంక్షలు అయితే విధించారంట. సో అందుకు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మేము మీడియాతో మాట్లాడమని చెప్పేసి వచ్చారు. అందుకు కొంచెం ఏమంటారు మొబైల్స్లో కూడా ఆంటీని రికార్డ్ చేయడం, మళ్ళీ కూడా ఇన్స్టాల్లో ఎక్కడ మళ్ళీ మా గురించి హల్చల్ చేశారని కూడా భయపడుతూ వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. మొత్తానికి ఒక్కసారి మీరు అక్కడ చూపిస్తే ఒక్కసారి అక్కడ చూసుకుంటే కనుక చాలా అంటే ఇబ్బందికి గురవుతున్నారు ఆంటీ. అసలు ఇంత స్పేస్ కూడా లేదు మనకి మాట్లాడడానికి. ఒకసారి చూసారా మాట్లాడే స్పేస్ కూడా. హలో అంకుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నార్సింగ్ నుంచి నార్సింగ్ నుంచి వచ్చారా? నార్సింగ్ అంటే ఎంత డిస్టెన్స్ మీకు ఇక్కడికి హైదరాబాద్? ఇక్కడ నార్సింగ్ అంటే ఇక్కడ లోకలే గచ్చిబౌలి. ఇక్కడ లోకలా మీకు? ఓకే ఓకే. మీ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఆంటీ ఫుడ్ తిన్నారా? తిన్నాం. ఎలా ఉండింది? బాగుంటుంది. సో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మీరైతే? రెగ్యులర్ వచ్చేవారు. మరి ఇట్లా ఆంటీ షాప్ సడన్గా మూసివేశారు తెలుసా మీకు? ఎట్లా ఫీల్ అయ్యారు? తెలుసు, చాలా ఫీల్ అయ్యాం. మంచిగా పెడుతుంది ఆంటీ, బాగా తింటామని చెప్పి ఫీల్ అయ్యాం. మంచిగా తిన్నంత పెడుతుంది, మంచిగా ఐటమ్స్ ఉంటాయి. సో మొత్తం ఫీల్ అయ్యారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు ఇక్కడికి, అంటే ఇక్కడికి వచ్చి కూడా సందర్శిస్తారంట. మరి ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాగుంటుంది. సీఎం ఇక్కడికి వచ్చారంటే ఆంటీకి ఎక్కడో హైలైట్ అయిపోతుంది, మంచి ఇది అయిపోతుంది. సీఎం ఈ వీక్లో వస్తా అని చెప్పాడంట. వస్తే ఆమె ఎక్కడ వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ కన్నా ఆంటీ హోటలే చాలా గ్రేట్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. 5 స్టార్ హోటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారా లేకపోతే కుమారి ఆంటీ ఆ హోటలే కరెక్ట్. 5 స్టార్ పోతే 500-600 పెడితే కూడా ఏమైంది, 120 రూపాయలతో ఆంటీతో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అంత బాగుంటుంది అట్లా. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇక్కడ పనిచేస్తాము, ప్రైమరా హెల్త్ కేర్. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మీరు? లేదు, ఈరోజే ఇట్లా ఆంటీ ఫేమస్ బాగుంటుంది అంటే ఎట్లుంటుంది అంటే వచ్చాము. మొత్తానికి 4 రోజుల పాటు షాప్ బంద్ ఉండే, ఎట్లా ఫీల్ అయ్యారు? కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది, ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. మరి ఈరోజు షాప్ ఆంటీ రీఓపెన్ చేయబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు ఈ విషయం పైన, మరి ఎట్లా ఏం చెప్తారు? గుడ్. అంటే సామాన్యుల వద్దకే సీఎం దిగి రావడం అనేది కొంత విశేషమే. సో మరి అంటే ప్రజాపాలన వచ్చింది అనుకోవచ్చు, ఏం చెప్తారు? ప్రజాపాలన వచ్చిందని చెప్పుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సీఎం గారే స్పందించారంటే ప్రజాపాలన కాకపోతే ఏముంది? లేకపోతే మాకెందుకు లేని సర్దుకుని ఊరుకునే వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి షాప్ తీపిచ్చేవాళ్ళు, ఆమె అన్యాయం అయిపోయేది. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు స్పందించబట్టి ఆమె వ్యాపారం ఆమె చేసుకుంటుంది, మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకుముందు వచ్చాము మేము. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు? రెగ్యులర్గా ఏం లేదు, 1 వీక్ ఒకసారి అట్లా. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చినామండి. కడప నుంచి వచ్చారా మీరు? ఎందుకని కుమారి ఆంటీ ఎట్లా తెలుసు మీకు? యూట్యూబ్లో చూసి వచ్చామండి. కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉండేదన పక్కన భోజనం తీసుకున్నాము, మాకు కుదరలేదు. కడప నుంచి ఇంత దూరం వచ్చి ఆంటీ ఫుడ్ తినకుండా వెళ్తారా? ఇంకేం చేయాలి, చిన్న బాబు ఉన్నాడు. సో మొత్తానికి మరి ఆంటీ ఒకసారి అంటే అక్కడ రద్దీ క్లియర్ అయితే ఫోటోనికి కూడా కుదరలేదు మాకు. ఇప్పటివరకు చూడలేదా ఆంటీని? చూడలేదు. చూసి ఎగ్జైటింగ్ గా ఉన్నారు మీరు, ఫోటో దిగెళ్తారా మరి? రష్ ఉన్నారు కదండి, ఆంటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది కదా. రష్ ఉన్నారు కదా. అంటే వెళ్ళిపోవాలా ఈరోజు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా? మా అమ్మ ఇక్కడే ఉంటుంది. ఓకే, టైం దొరికితే వీలుంటే తినేసి ఫోటో దిగేసి వెళ్తారా? లేరు, జనాలు ఉన్నారు కదండి. అంటే 4 రోజుల పాటు షాప్ మూసివేశారు, తెలుసా మీకు అది? తెలుసు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు దీనిపైన, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఆయన ఒక్కొక్క దేవుడిలాగా ఆమెకు మొత్తానికి రక్షించినాడు. మళ్ళీ షాప్ ఓపెనింగ్ అయింది, అందరికీ సంతోషం. హాయ్, హాయ్, మీరేం చెప్తారు?
నాకు అది